మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట 108 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులలో 44 మంది మహిళలు కూడా ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులపై 3,29,00,000 రివార్డు ఉంది. లొంగిపోయిన మావోయిస్టులు తమ వద్ద ఉన్న 101 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. వాటితో పాటు మావోయిస్టుల నుంచి పోలీసులు భారీ డంపును కూడా స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టుల నుంచి 3,61,00,000 నగదును, కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట 108 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులలో 44 మంది మహిళలు కూడా ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులపై 3,29,00,000 రివార్డు ఉంది. లొంగిపోయిన మావోయిస్టులు తమ వద్ద ఉన్న 101 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. వాటితో పాటు మావోయిస్టుల నుంచి పోలీసులు భారీగా డంప్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టుల నుంచి 3,61,00,000 నగదును, కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ఖమ్మం కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ లైన్లో అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. హరీష్, ఇప్పటికే మనం ఆపరేషన్ కాగర్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈ రోజు 108 మంది మావోయిస్టులు అయితే లొంగిపోయారు. ఇందులో ప్రముఖులు కూడా ఉన్న సమాచారం అందుతుంది. ఈ రోజు బీజాపూర్ సమీపంలో అటవీ ప్రాంతంలో సంబంధించినటువంటి కుంబింగ్ నిర్వహిస్తున్న క్రమం కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దు ప్రాంతం, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో కూడా ఇప్పటికే కుంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈ రోజు మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు చూసుకోవచ్చు, ప్రముఖ వ్యక్తులతో పాటు 108 మంది బస్తర్ సంబంధించినటువంటి మావోయిస్టులు వివిధ జిల్లాల ఉన్నటువంటి మావోయిస్టులు లొంగిపోయిన సమయం అయితే మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఇక్కడ వారితో పాటు 108 మందితో పాటు ఇక్కడ ఉన్న పెద్ద ఎత్తున సామాగ్రితో పాటు మందుగుండి సామాగ్రితో పాటు AK-47 వివిధ పిస్టల్స్ తో పాటు లొంగిపోయారు. దీనికి ప్రధానంగా ఏజీపీ వివేకానంద సింహతో పాటు బస్తర్ ఐజీ సురేంద్ర రాజు, ఇటు సిఆర్పిఎఫ్ అధికారులతో కూడా ఈ విషయం గురించి ఇప్పటికే వెల్లడించారు. మరోవైపు దీనికి సంబంధించి చూసుకోవచ్చు, మరో కొంతమంది కూడా ముఖ్య నేతలు ఇప్పటికైతే అక్కడ ఉన్నట్టు సమాచారం ఉంటుంది. దాని గురించి కూడా ఇప్పటికే కుంబింగ్ నిర్వహిస్తున్నారు. ఏదైనప్పటికీ ఈ మంత్ అంటే మార్చి ఎండింగ్ కల్లా పూర్తిగా మావోయిస్టులని ప్రక్షాళన చేస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కూడా ఈ రోజు 108 మంది మావోయిస్టులు లొంగిపోయిన నేపథ్యంలో మరి కొంతమంది కూడా లొంగిపోయే అవకాశం కూడా కనపడుతుంది. ఏదైనప్పటికీ మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి హరీష్. ఎందుకంటే ఇప్పటికే చూసుకోవచ్చు, హిక్మా మరణం తర్వాత, ఎన్కౌంటర్ తర్వాత కొంతమంది గణపతి లొంగిబాటుతో పాటు ఏదైతే గణపతి ఈ రోజు చూసుకోవచ్చు అమిత్ షా ఎదుట కేంద్ర మంత్రి అమిత్ షా ఎదుట కూడా లొంగిపోయారు. ఈ నేపథ్యంలోనే మరికొంతమంది లొంగిపోయే అవకాశం కనపడుతుంది. ఏదైనప్పటికీ మార్చి ఎండింగ్ కల్లా పూర్తిగా మావోయిస్టులు ప్రక్షాళన జరుగుతుందని చెప్పాలి హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అయ్యప్ప.